IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతో మరోసారి మమేకం కాబోతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు ప్రజల నుంచి వినతులను స్వీకరించబోతున్నారు. మరి కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయం పరిసరాలు సందడిగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతో మరోసారి మమేకం కాబోతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు వినతులను స్వీకరించబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో వినతులను స్వీకరించబోతున్నారు. మరోసారి ప్రజలతో మమేకం అవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు. ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు అటు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను సీఎంతో చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పరిసరాలు ప్రస్తుతం సందడిగా మారాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? జనసేనాని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేలాది మంది తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో వేలాది మంది తమ సమస్యలను విజ్ఞాపన పత్రాల రూపంలో తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నారు. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తమకున్న సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో తీసుకొచ్చి వారు ఏకరువు పెడుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలకు సంబంధించి ఎవరైతే చిన్న రైతుల నుంచి కూడా భూమిని కబ్జా చేశారు వైసీపీ నేతలని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. వాటన్నిటిపై కూడా విచారణ చేయిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలపై కూడా ముఖ్యంగా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేలాది మంది తమకు జరిగిన ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన నష్టాన్ని మొత్తాన్ని కూడా చంద్రబాబుకు వివరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఉన్నారో అందరితో కూడా ఇలాంటి ఏదైతే ప్రజా దర్బార్లు కావచ్చు, ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమాలను స్థానికంగా కూడా ఏర్పాట్లు చేయిస్తామనే హామీ అయితే ఇస్తున్నారు. జిల్లాల స్థాయిలో కూడా ఇలాంటి ప్రజా దర్బార్లు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనలో కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రజలకి నుంచి ఇచ్చిన వినతులని పరిష్కారం ఎన్నయ్యాయి, దాని పరిష్కారం ఏ విధంగా ఉంది, వారికి ఫీడ్బ్యాక్ వెనక్కి వెళ్లే విధంగా కూడా కొంత ఒక మెకానిజాన్ని చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఏదైతే మీడియాతో కూడా చంద్రబాబు చిట్ చాట్ లో కూడా మాట్లాడటం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే పరిష్కారం ఈ సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తాం, కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తామని కూడా చెప్పారు. అయితే టీడీపీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వృద్ధులు, పిల్లలు, అదేవిధంగా వికలాంగులు అందరూ కూడా వచ్చారు. కొన్ని సమస్యలు చెప్తూ ఉన్నారు. వికలాంగులు అయితే గత ప్రభుత్వ హయాంలో మాకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని కూడా చెప్తున్నారు. అనేక మంది ఏదైతే హాస్పిటల్లో వైద్యానికి డబ్బులు లేక ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరుతున్నారు. ఆయన ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా వారి విజ్ఞాపనలపై ఆయన నోట్ చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే సీఎం ఆఫీసు సంబంధించిన అధికారులు కూడా వచ్చారు. వారికి అన్ని కూడా విజ్ఞాపన పత్రాలు చంద్రబాబు వారికి అందజేస్తూ ఇమీడియట్ గా సమస్య పరిష్కారం చేయాలని కూడా కోరుతున్నారు. ఇక నుంచి ఏదైతే వినతులు స్వీకరించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల్లో కావచ్చు, ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ స్థానికంగా కూడా వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ కబ్జాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేయమని చెప్పాం. అవసరమైతే గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే కబ్జాలు కావచ్చు, గత ప్రభుత్వంలో చేసిన
ల్యాండ్ స్కామ్లకు సంబంధించి విచారణ కూడా చేస్తామని చంద్రబాబు అయితే చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు అయితే ఇప్పుడే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 5-6 వేల మంది ఇక్కడ ఇప్పటికే తమ సమస్యల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అలాగే రవిచంద్ర, ఈ వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది ఓన్లీ ఇవాళ వరకే ఉంటుందా లేదా పొడిగిస్తారా? ఎలా ఉండబోతోంది? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికెక్కడ టూర్లకు వెళ్ళినా కూడా ప్రజల నుంచి వినతులు అయితే స్వీకరిస్తున్నారు. కానీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతి శనివారం కూడా ఆయన వచ్చి ఒక పూట ఇక్కడ గడుపుతూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం అవన్నీ కూడా అమలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వారాల నుంచి కూడా వస్తున్నారు. ఈ శనివారం కూడా ఆయన రావడం జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం కూడా వస్తున్నారు. కానీ ఈసారి ఉదయాన్నే వచ్చారు. సాయంత్రం కొన్ని రివ్యూస్ ఉండటం వల్ల ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా మంత్రుల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేస్తామని చెప్తున్నారు. స్థానికంగా కూడా ఎమ్మెల్యేలు కూడా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.